తుఫానుగా మారితే కనుక ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించబోతోంది, ఏ ప్రాంతాల మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేది ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆర్టీవీ. ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకి తుఫాను ప్రమాదం పొంచి ఉందా అంటే కనుక ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇప్పుడు కనిపిస్తున్న మాట దాదాపుగా తుఫానుగా మారితే కనుక ఇంపాక్ట్ చూపించవచ్చు. మరీ ముఖ్యంగా రాయలసీమ మీద, పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల మీద అని అనుకోవడానికి లేదు, కానీ రాయలసీమ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. కారణం ఏంటి? పశ్చిమ వాయు దిశగా కదులుతుంది వెళ్తున్న క్రమంలో దాని ఇంపాక్ట్ అంతా రాయలసీమ, అలాగే డౌన్ ద సౌత్ వచ్చినప్పుడు చెన్నై అంటే తమిళనాడు, అలాగే కేరళ, కాస్త దక్షిణ కర్ణాటక ఈ ప్రాంతాల మీద మనకు కనిపిస్తుంది. సో అలా వచ్చిన క్రమంలో కాస్త మనకి తెలంగాణ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుతానికైతే మాత్రం తెలంగాణకి ఎటువంటి అలర్ట్ అయితే మాత్రం ఇవ్వని పరిస్థితి. బట్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం కొన్ని సందర్భాల్లో ఎల్లో అలర్ట్ అనేది కనిపిస్తుంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చలికాలం చూస్తున్నాం ఎలా ఉందో. బట్ ఈ తరుణంలోనే వర్షాలకు ఛాన్స్ ఉందా అని అనుకుంటున్న తరుణంలోనే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆ ఉపరితల ఆవర్తనం కాస్త వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం కాస్త ఇప్పుడు తుఫానుగా పరిణమించబోతుందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో అసలు బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇటు భారీ వర్షపాతం అనే అవకాశం ఉందా? ఇది తుఫానుకి దారితీసే అవకాశం ఉందా? ఎటువంటి పరిణామాలు దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించిన వెదర్ అప్డేట్తో ఆర్టీవీ మళ్ళీ ముందుకు వచ్చేసింది. హియర్ ఇట్ ఈస్ ద బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ వెదర్ అప్డేట్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూస్తున్నారు. ఏపీ తెలంగాణకు ఇంకో ముప్పు పొంచి ఉందా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ రైజ్ అవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 26వ తారీఖున తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఈ వారంలోని తుఫాను తీరం దాటే అవకాశం కూడా ఉంది అనే మాట వినిపిస్తోంది. ఇవాల్టి నుంచి అండమాన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి. ఈ తుఫానుకు ఫెనియార్గా నామకరణం చేయబోతున్నారా? ప్రస్తుతం అధికారికంగా ఎక్కడ ధృవీకరణ లేదు. బట్ దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. గత 4-5 రోజులుగా ఫెనియార్ అనే పేరుని ప్రతిపాదించింది UAE, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అరబిక్ భాషలో ఫెనియార్ అంటే సింహం అని అర్థం. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిణామాలని ఒకవేళ రెండు తెలుగు రాష్ట్రాలు చవిచేయవలసి ఉంటుందనేది. అంటే అంత భీకరంగా ఉండబోతున్నాయా అని ఒక ప్రశ్నను తలెత్తేలా ఉంది ఆ పేరు. ప్రస్తుతం మీరు చూడొచ్చు ఒక LPA అంటే లో ప్రెషర్ ఏరియా, అల్పపీడన ప్రాంతం. అది అంటే సి అంటే మీరు చూస్తున్నారు కదా సర్క్యులేషన్, అంటే రెండు ఉపరితల ఆవర్తనాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక అల్పపీడనం అక్కడ మనకి కనిపిస్తోంది. అల్పపీడనం వాయుగుండంగా మారబోతోంది. వాయుగుండం బలపడి ఆ తర్వాత తీవ్రమైన వాయుగుండంగానో లేకపోతే తుఫానుగానో మారే అవకాశం ఉందా? దీనికి సంబంధించి చర్చించుకుంటున్న తరుణంలో భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే మనం మాట్లాడుకున్నట్టుగా ఇదిగో ఇక్కడ ఒక అల్పపీడనం మనకి కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం అనేది మనకి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తనం మనకి కనిపిస్తోంది. సో దీని ప్రభావంతో మనకి భారీ వర్షం పడే అవకాశం ఉందా అనేది చర్చ జోరందుకుంటున్న పరిస్థితి. సో ఇక్కడ నుంచి నేను కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో ఆల్రెడీ మీరు చూసారు ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఈ ప్రాంతాన్ని ఒకసారి మీరు గమనించండి. దీన్ని కంప్లీట్గా రెప్లికేట్ చేస్తుందని చెప్పుకోవాలి. కాస్త నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది మనకు క్లియర్గా చూపిస్తోంది. ఇదంతా కూడా బంగాళాఖాతానికి సంబంధించి మలక్కా స్ట్రైట్ అంటున్నాం కదా. మలక్కా స్ట్రైట్ నుంచి మొదలు పెడితే ఇటు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. పూర్తిగా ఎక్కడ మనకు కనిపించట్లేదు ఈ మ్యాప్లో అయితే మాత్రం. ఈ సిచ్యువేషన్ కనుక గమనిస్తే అంటే మలక్కా స్ట్రైట్ నుంచి మొదలుపెట్టి ఇటు బంగాళాఖాతం, అక్కడి నుంచి మనకి కోస్తా తీరం, మన భారత కోస్తా తీరానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, అట్ ద సేమ్ టైం శ్రీలంక మధ్య కూడా దీని ప్రభావం ఉంది. ఇప్పటికీ ఇక్కడ అలర్ట్స్ మారుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఈ ప్రాంతానికి సంబంధించి సో మీరు గమనిస్తే ఇది దీనికి సంబంధించి. సో ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ఇంకోటి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి భారత వాతావరణ శాఖ ఏముంటుంది ఆ రిపోర్ట్ నేను మీకు చూపించబోతున్నాను. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆ రిపోర్ట్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ ద స్ట్రైట్ ఆఫ్ మలక్కా అంటూ ఇదిగోండి ద వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అండ్ జాయినింగ్ సౌత్ అండమాన్ సీ ఆన్ 23rd నవంబర్, అంటే 23వ తారీఖున. అంటే ఈ రోజు గురించి మాట్లాడుకునే క్రమంలో ఈ రోజు మలక్కా స్ట్రైట్ అలాగే దాన్ని ఆనుకొని ఉన్న సౌత్ అండమాన్ సీ
దక్షిణ అండమాన్ సముద్రంలో 23వ తారీఖున ఒక అల్పపీడన ప్రాంతాన్ని గుర్తించాం అనేది ఒక వెల్ మార్క్డ్ low pressure area over the Strait of Malacca and adjoining South Andaman Sea on 23rd November. It is very likely to intensify into a depression over southeast Bay of Bengal and adjoining South Andaman Sea on 24th November. అంటే ఇది రాబోయే రోజులకు సంబంధించి అంటే నెక్స్ట్ 24th అంటే రేపు మీరు ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. It is very likely to intensify into a depression over the southeast Bay of Bengal. అంటే రాబోయే రోజుల్లో ఇది డిప్రెషన్గా మారబోతోంది, అంటే వాయుగుండంగా మారే అవకాశం ఉంది, అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇట్ ఈస్ వెరీ లైక్లీ టు ఇంటెన్సిఫై అంటే 24వ తారీఖున అల్పపీడనం గురించి. ఆ తర్వాత ఇట్ ఈస్ లైక్లీ టు ఫర్దర్ ఇంటెన్సిఫై ఇంటూ ఎ సైక్లోనిక్ స్టార్మ్ ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ సబ్సిక్వెంట్ 48 hours. ఆ తర్వాత అంటే 24వ తారీఖు తర్వాత 24 నుంచి 48 గంటలు అంటే 25, 26 తారీఖుల్లో ఇది మరింత బలపడి అంటే ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారబోతోంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగానో లేకపోతే తుఫాన్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సైక్లోనిక్ స్టార్మ్ అంటే ఇక్కడ ఈ పదాన్ని ఉపయోగించడం జరుగుతోంది ఇక్కడ మీరు గమనిస్తే. సో ఇక్కడి నుంచి మనం మరింత రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇదిగోండి. ఓకే, సో ఇక్కడి నుంచి నేను డైరెక్ట్గా అలర్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళకి ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు చూస్తే ఎస్టర్డేస్ లో ప్రెషర్ ఏరియా అంటే ఇక్కడ చెబుతూనే ఎస్ ఇట్ ఈస్ వెరీ లైక్లీ టు ఇంటెన్సిఫై ఇంటూ సైక్లోనిక్ స్టార్మ్ ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్. సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో సైక్లోనిక్ స్టార్మ్ అంటే తుఫాన్గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ క్రమంలోనే అలర్ట్స్ కూడా జారీ చేసిన భారత వాతావరణ శాఖ. మీరు గమనిస్తే కనుక ఇదిగో ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ని ఇచ్చింది. ఇప్పటికీ 23వ తారీఖున తమిళనాడు, కేరళకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ. మీరు చూడొచ్చు. ఇఫ్ పాసిబుల్ ఇంకొక కెమెరాతో మనం జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఆ విజువల్స్ని నేను మీకు ఇంకా డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక 23rd ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ ఉంది. అలాగే తెలంగాణకు చూస్తే ఇంపాక్ట్ అక్కడ మనకి దీంట్లో చూపించట్లేదు, అంటే ఇంపాక్ట్ అంతగా లేదనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది. దీంతోపాటు 24వ తారీఖున మీరు గమనిస్తే అంటే రేపు కూడా తమిళనాడు మీద దీని ప్రభావం మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. సో నేను కాస్త ఇదిగో మీరు గమనిస్తే చూడండి. సో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. సో తమిళనాడు అలాగే కేరళ మీద రేపు అంటే 24వ తారీఖున కూడా మనకి ఇంపాక్ట్ అనేది కనిపిస్తోంది. 24వ తారీఖున కేరళతో పాటు తమిళనాడు మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. సో ఇక్కడి నుంచి మీరు గమనిస్తే 25వ తారీఖున ఇటు తమిళనాడు అలాగే కేరళ ఈ రెండు ప్రాంతాల మీద కూడా ఈ రెండు ప్రాంతాలకి